హాయ్ ఎవ్రీవాన్, ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను మీరు ఎప్పుడూ చూడనటువంటి స్మాలెస్ట్ డ్రోన్స్. అయితే ఈ డ్రోన్స్తో ఎంటర్టైన్ అవ్వడమే కాకుండా మీ రియల్ లైఫ్లో ఫొటోస్ని వీడియోస్ని క్యాప్చర్ చేయడం పాసిబుల్ అవుతుంది. కాబట్టి గైస్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లేదంటే ఇలాంటి యూస్ఫుల్ అండ్ స్మాలెస్ట్ డ్రోన్స్ని మిస్ అవుతారు. నెంబర్ 5 స్కై నానో 2. ఇది ఒక పాకెట్ సైజ్డ్ స్మాలెస్ట్ డ్రోన్. ఈ డ్రోన్ని మీరు పాకెట్లో పెట్టుకొని మీతో పాటే ఈజీలీ ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అలాగే ఈ డ్రోన్లో ఇన్బిల్ట్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడి ఉంటుంది. ఈ కెమెరా 1280p 720p పిక్సెల్స్తో క్వాలిటీ వీడియోస్ని అండ్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలదు. అండ్ ఈ డ్రోన్ని ఆపరేట్ చేయడానికి ఒక చిన్న రిమోట్ కంట్రోలర్ కూడా లభిస్తుంది. ఈ రిమోట్ కంట్రోలర్కి మీ స్మార్ట్ ఫోన్ని సెట్ చేసి వీడియో రికార్డింగ్ ఫుటేజ్ని స్మార్ట్ ఫోన్లో లైవ్గా చూడొచ్చు. ఇంకా ఈ డ్రోన్లో ఎల్ఈడి లైట్స్ కూడా సెట్ చేసి ఉంటాయి. ఇవి మీకు నైట్ టైంలో వీడియో రికార్డింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఫైనల్గా ఈ స్కై నానో స్మాలెస్ట్ డ్రోన్ వెయిట్ ఓన్లీ 16 గ్రామ్స్తో మీ హ్యాండ్ సైజులో ఉంటుంది. నెంబర్ 4 పిటా. మీరు ఇప్పటివరకు చాలా రకాల వెరైటీ టైప్ ఆఫ్ డ్రోన్స్ని చూసింటారు, బట్ ఈ డ్రోన్ వాటన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ FPV డ్రోన్లో 3-in-1 ఫీచర్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఫస్ట్ ఫీచర్, ఈ డివైస్ మీకు ఒక హోమ్ సెక్యూరిటీ కెమెరా లాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఫీచర్, మీరు ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు వీడియోస్ని ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి యాక్షన్ కెమెరా లాగా యూజ్ అవుతుంది. అయితే ఈ డివైస్లో 14 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా 4K 30 FPSలో వీడియోస్ని రికార్డ్ చేయగలుగుతుంది. అండ్ థర్డ్ ఫీచర్, ఈ డివైస్ని మీరు ఎప్పుడైనా సరే ఒక డ్రోన్ లాగా మార్చేసి టాప్ వ్యూలో వీడియోస్ని అండ్ ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఈ విధంగా క్రికెట్ బాల్ లా కనిపించే ఈ 3-in-1 డివైస్ ఒక హోమ్ సెక్యూరిటీ కెమెరా లాగా, యాక్షన్ కెమెరా లాగా అండ్ FPV డ్రోన్ లాగా యూజ్ అవుతుంది. ఇలాంటి హైటెక్ ఫీచర్స్ని యూజ్ చేసినందుకు ఈ డివైస్ ప్రైస్ కొంచెం కాస్ట్లీ. నెంబర్ 3 S4. ఈ S4 డివైస్ గాలిలో ఎగిరే డ్రోన్ అయిండకపోవచ్చు, కానీ ఇది ఒక వాటర్ డ్రోన్. ఈ షిప్ని చైనీస్ బ్రాండ్ అయిన JJRC ఇన్వెన్షన్ చేసింది. అయితే ఈ షిప్లో ఒక కెమెరా కూడా ఇవ్వబడి ఉంటుంది. ఈ కెమెరా 720p పిక్సెల్స్తో వాటర్ రైడింగ్ ఫుటేజ్ని క్లియర్గా రికార్డ్ చేస్తుంది. అలాగే దీంతో పాటు ఒక VR గ్లాసెస్ కూడా వస్తాయి. ఈ గ్లాసెస్ని మీ కళ్ళకి పెట్టుకొని షిప్ వాటర్ డ్రైవింగ్ ఫుటేజ్ని రియాలిటిక్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ ఈ షిప్ మ్యాక్సిమం స్పీడ్ 20 to 25 km/h ఉంటుంది. ఈ షిప్ డివైస్ని ఆపరేట్ చేయడానికి స్పెషల్ రిమోట్ జాయిస్టిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ జాయిస్టిక్తో షిప్ని వాటర్లో చాలా రకాల స్టంట్స్ చేయించవచ్చు. ఎలాంటివంటే లెఫ్ట్ ఫ్లిప్, రైట్ ఫ్లిప్, బ్యాక్ రొటేటింగ్, ఫ్లయింగ్ లాంటివి. ఈ విధంగా ఇలాంటి అమేజింగ్ షిప్ రియల్ లైఫ్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. బట్ పవర్ ఆఫ్ FPV గైస్, మీరు ఒక ఫ్లైట్ డ్రైవింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ని రియల్ లైఫ్లో కావాలనుకుంటే ఈ డివైస్ మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే ఈ పవర్ ఆఫ్ FPVతో పాటు మనకు లభిస్తాయి ఒక స్పెషల్ పేపర్, VR గ్లాసెస్ అండ్ ఒక కెమెరా, 2 ప్రొపెల్లర్స్ ఉన్న ఫ్లయింగ్ జెట్. దీనిని సెటప్ చేయడం కూడా చాలా ఈజీ. అన్నిటికంటే ముందు పేపర్తో ప్లేన్ని తయారు చేయాలి. తర్వాత సింప్లీ ప్రొపెల్లర్స్ ఉన్న డివైస్ని ఈ పేపర్ ప్లేన్లో ఇన్స్టాల్ చేసి మొబైల్కి కనెక్ట్ చేసినట్టయితే ఈ పేపర్ ప్లేన్ ఎగరడానికి రెడీ అవుతుంది. దీంతో మీ స్మార్ట్ ఫోన్తో కంట్రోల్ చేస్తూ మీరు తయారు చేసిన పేపర్ ప్లేన్ని కంప్లీట్గా ఎగరవేయచ్చు. అయితే రియల్ టైంలో ఫ్లైట్ని డ్రైవింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ కోసం సింప్లీ స్మార్ట్ ఫోన్ని VR గ్లాసెస్లో సెట్ చేసి నిజంగానే ఫ్లైట్ నడుపుతున్న అనుభూతిని ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, ఈ గ్యాజెట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 1 UDI RC U845. ఒక చైనీస్ ఇన్వెంటర్ ఈ ఇంట్రెస్టింగ్ డ్రోన్ని ఇన్వెన్షన్ చేశాడు. నార్మల్గా అన్ని రకాల డ్రోన్స్లో కేవలం 4 ప్రొపెల్లర్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ డ్రోన్ని ఒక ఏలియన్ స్పేస్ వెహికల్ లాగా డిజైన్ చేశారు. కాబట్టి ఈ డ్రోన్లో 6 ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఈ ఫీచర్ వల్ల ఈ డ్రోన్ మోర్ దెన్ 6 minutes వరకు ఈజీలీ గాలిలో ఎగురుతూ ఉంటుంది. అండ్ ఇందులో ఇన్బిల్ట్ 2 మెగాపిక్సెల్ హై డెఫినేషన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా 1280p 720p పిక్సెల్స్తో వీడియోస్ని రికార్డ్ చేయడమే కాకుండా ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈ డివైస్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ, ఈవెన్ బిగినర్స్కి కూడా. ఇవే కాకుండా ఈ RC డ్రోన్లో డిఫరెంట్ కలర్స్, ఎఫెక్టివ్ LED లైట్స్ ఉంటాయి. దీనివల్ల నైట్ టైంలో కూడా ఈ డ్రోన్ మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో గైస్, ఈ గ్యాడ్జెట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.